నమస్తే ట్రేడర్స్. హ్మ్. ఈరోజు ఇట్లా మనకి లాసే వచ్చింది. అండ్ లాస్ వచ్చేసి 400 చేంజ్. ఈరోజు నేను ప్రతిరోజు మీకు థంబ్‌నెయిల్‌లోనే లాస్, ప్రాఫిట్ అని పెట్టేస్తా. ఎందుకంటే మీరు నా వీడియోస్ చూడాల్సింది లాస్, ప్రాఫిట్ కోసం కాదు. మెయిన్ ట్రేడర్ సైకాలజీ ఎలా ఉందో అది చూడాలి మెయిన్ థింగ్. అందుకే నేనైతే థంబ్‌నెయిల్, టైటిల్‌లోనే నా లాస్, ప్రాఫిట్ అయితే పెట్టేస్తా అండ్ స్టార్టింగ్‌లోనే చెప్పేస్తా. ఇప్పుడు మనం రీసెంట్ డేస్ చూసుకుంటే కంటిన్యూస్‌గా మనకి లాసెస్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు నేను ఇంకా ట్రేడ్ అయితే ప్లాన్ చేయలే. బట్ నేను దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఇది లూజింగ్ స్ట్రీక్ అనేది ప్రతి ట్రేడర్‌కి అవుతది. బట్ ఇది కొంతమందికే తెలుసు ఇలాంటి స్ట్రీక్ ఉంటదని. ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకే తెలుస్తది. ఈ స్ట్రీక్‌లో మనము ఎంత స్ట్రాంగ్ ఉన్నామో అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనము రూల్స్ ఫాలో అయినామా లేదా అనేది ఇది టెస్ట్ ఫేజ్ మనకి. ఇలాంటి ఫేజ్‌లోనే మనము స్ట్రాంగ్ ఉండాలి. లూజింగ్ స్ట్రీక్ వచ్చిందని మళ్ళా మనము ఓవర్ ట్రేడింగ్ అవి ఇవి చేస్తే మళ్ళా బ్యాక్ వెళ్తాం, చాలా బ్యాక్. ఓకే. అంటే ఈ లూజింగ్ స్ట్రీక్ వచ్చేది అప్పుడప్పుడు మన ప్రీవియస్ సెటప్స్ మనము కొన్ని మిస్ అవుతాం అన్నమాట. మిస్ అయ్యి ట్రేడ్ చేయడం వల్ల ఈ లూజింగ్ స్ట్రీక్ అయితే మళ్ళా మనకు వస్తుంది. ఈరోజు ట్రేడ్ చూసుకుంటే ఫస్ట్ 5 మినిట్స్ హై అండ్ లో అయితే మార్క్ చేసుకున్నాం. రెగ్యులర్గా మనము 5 మినిట్స్ యూజ్ చేసాం కదా. కానీ ఈ రీసెంట్ డేస్లో 5 మినిట్స్ ఏమవుతుందంటే ఫేక్ బ్రేక్అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి 5 మినిట్స్ దగ్గర. అయితే ఇప్పుడు కరెంట్ ట్రేడ్ అవుతున్నది మనకు ప్రీవియస్ డే హై దగ్గర. ఆ బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి 24,601. ఓకే, అక్కడ కన్సల్టేషన్ అవుతుంది. అండ్ ఈ లూజింగ్ స్ట్రీక్ అనేది చాలామంది లూజింగ్ లెక్క మనము డిసైడ్ చేసుకోవద్దు. ఇది మనకి లర్నింగ్ స్ట్రీక్ అనమాట. ఎందుకంటే మనము ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అనేది మనకి ఇప్పుడే తెలుస్తుంది యాక్చువల్గా. అరే ఇంత కంటిన్యూస్ లాసెస్ వస్తున్నాయి అయినా కానీ మనము ఇంత స్ట్రాంగ్ ఉన్నామని మనకే అనిపిస్తుంది అనమాట. ఇలా మనము స్ట్రాంగ్ ఉండాలి. అదే స్ట్రాంగ్ లేకుండా మనం వీక్ ఉంటే ట్రేడింగ్ అనేది కష్టం. ట్రేడింగ్ అంటే ఇట్లానే ఉంటుంది యాక్చువల్గా. మనం ఏం ప్రాఫిటబుల్ కాదు. బట్ ట్రేడింగ్ అంటే రియాలిటీ ఇలానే ఉంటుంది. ఇదంతా తట్టుకున్నది ఉంటేనే ట్రేడింగ్లోకి అయితే రావాలి. అందుకే నేను డైలీ వీడియోస్ అయితే పెడుతున్నా. ఇప్పుడు నాకు నిన్న మొన్న లాస్ వచ్చిందని ఫస్ట్ మన రూల్స్ అనేవి బ్రేక్ చేసామనుకోండి ఇంకా పెద్ద లాస్ వస్తుంది మనకి. ఇప్పుడు నేను గీసిన జోన్ దగ్గర చూడండి, అది 5 మినిట్స్లో మనకి ట్రెండ్ చూసుకుంటే డౌన్ సైడ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ట్రెండ్ మనకి ఎలా అంటే లోవర్ హైస్ ఉన్నాయి చూడండి, లోవర్ హైస్ ఉన్నాయి. ఫస్ట్ ఒక హై 5 మినిట్స్ హై దగ్గర ఉంది. ఇంకొక సెకండ్ హై ప్రీవియస్ డే హై దగ్గర బ్లాక్ కలర్ లైన్ దగ్గర హై ఉంది. ఇప్పుడు ఇంకొక చిన్న కన్సల్టేషన్లో నేను ఎంట్రీ అయితే ఇచ్చిన. చూద్దాం దీంట్లో ప్రాఫిట్ లాస్. ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఈ 5 మినిట్స్ హై అనేది బ్రేక్ అవుతుంది అని నేనైతే ట్రేడ్ తీసుకున్నా. అండ్ ప్రైస్ యాక్షన్ బట్టే ట్రేడ్ తీసుకున్నా. ఓకే, రీసెంట్ డేస్గా ఏమైందంటే 5 మినిట్స్ హై బ్రేక్ అయ్యి రివర్సల్ అయింది. అందుకే ఈసారి ఏం తీసుకున్నా అంటే కొంచెం 5 మినిట్స్కి ముందే చిన్న పుల్ బ్యాక్లో ఎంట్రీ అయితే తీసుకున్నాం. ఓకే, ఇప్పుడైతే మనం ప్రాఫిట్లోనే రన్ అవుతాం. 200. ఓకే, గుడ్. ఓకే, 390, 400. ఓకే, ఎగ్జాక్ట్ 5 మినిట్స్ లో దగ్గరకు వచ్చింది. రివర్సల్ అయితే అవుతుంది. చూద్దాం ఏమవుద్దు. ఓకే, ఎస్ఎల్ అయితే ఇట్ అయిపోయింది. 458 లాస్. 5 మినిట్స్ లో దగ్గర చిన్న సపోర్ట్ తీసుకుంది. ఓకే, యాక్చువల్గా మనము టార్గెట్ 5 మినిట్స్లో బ్రేక్ అవుతుంది అనుకున్నాం. ఎందుకంటే ఇంతకుముందు 2 టైమ్స్ అక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, కానీ బ్రేక్అవుట్ అవుతుంది అనుకున్నాం, కానీ కాలేదు. ఓకే, నో ఇష్యూ. లూజింగ్ స్ట్రీక్ రన్ అవుతుంది, నేర్చుకుంటున్నాం. ఎనీథింగ్
కెన్ హ్యాపెన్ మార్కెట్లో. ప్రతిదీ మనము స్ట్రాంగ్ అయితే ఉండాలి. ఇది చాలామందికి తెలుసు లూజింగ్ స్ట్రీక్ అంటే, బట్ తెలియని వాళ్ళకి మనము ఏం చెప్పలేము. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.